ఇవాళ ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా, సో అందుకని ఇవాళ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఆ ఛానల్ పేరే సుమా గిరీష్. సో ఫస్ట్ దేవుడికి పెట్టేసిన తర్వాత చాలా విషయాలు మాట్లాడుకుందాం. నేను ఎక్కువగా దేవుడి సామాన్ అంటే రాగివి లేదా ఇత్తడివి ప్రిఫర్ చేస్తాను. అండ్ కామాక్షమ్మ దీపం ఒక్కటే వెండి కుంది పెట్టానమాట. దేవుడి సామాన్ వెండి ఉన్నాయి కానీ వాటికి మెయింటెనెన్స్ ఎందుకో చాలా ఎక్కువ అనిపిస్తుంది. అందుకోసమే ఇవైతే నీట్గా ఉంటాయి క్లీన్ చేసుకుంటే. నేనైతే వీక్ ఒకసారి దేవుడి సామాన్ క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. నేను వేసుకున్న ఈ టాప్ వచ్చేసి అమ్మ పంపించింది నెల్లూరు నుంచి. మొన్న బర్త్డే డ్రెస్తో కూడా పంపించింది అనమాట. ఇది కూడా చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంది టాప్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది కూడా. ఇది టాప్ వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నెల్లూరులో తీసుకుంది అమ్మ. ఇంతకీ నా టాప్ ఎలా ఉంది, నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. మీరేమంటారో కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అలంకరణ చాలా బాగా చేసుకుంటారు ఈ శ్రావణ మాసంలో. సో నాకు వచ్చింది చేస్తున్నాను అనమాట. ఫస్ట్ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి మాల పెట్టేసి ఇంకా అంత పూలతో నింపేశాను అనమాట. నాకు పూలు దేవుడి దగ్గర డెకరేట్ చేయాలంటే చాలా ఇష్టము. యాక్చువల్లీ నిన్నే క్లీన్ చేసుకున్నాను అనమాట. దేవుడి సామాను పట్టాలు మొత్తం తుడుచుకొని బొట్లు పెట్టుకున్నాను. ఇవాళ పిల్లల కంటే ముందే లేచేసి దేవుడి దగ్గర దీపం పెట్టేయాలనుకున్నా, కానీ అనుకున్నవన్నీ జరుగుతాయా చెప్పండి? లేదు, పిల్లలు లేస్తున్నారు, అప్పుడు నేను లేచాను అనమాట. ఎందుకంటే ఈ హైదరాబాద్ క్లైమేట్కి అస్సలు లేవబుద్ధి కావట్లేదు. చాలా చాలా బద్ధకంగా ఉంటుందన్నమాట ఎర్లీ మార్నింగ్. సరే ఏముందులే ఎలాగలాగా ఎర్లీ మార్నింగ్ లేద్దాము, ఆఫ్టర్నూన్ నిద్రపోవచ్చు అని నేను అనుకోనండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నేను ఎంత ట్రై చేసినా నాకు నిద్ర పట్టదు. ఎందుకంటే పిల్లలిద్దరు ఆడుకుంటుంటే నేను నిద్రపోయాను అనుకోండి, ఆ ఇల్లు మొత్తం ఎలా చేస్తారంటే అన్ని సామాన్ అంతా పీకేసి కింద పడేస్తారు. లేచిన తర్వాత అది సర్దుకోవడం కంటే పడుకోకుండా మేల్కొని అవి చూసుకుంటూ ఉండడం బెటర్ అనమాట, పిల్లల్ని చేయనివ్వకుండా. మనం ఎంత క్లీన్గా నీట్గా ఉంచాలి అని చూసినా కూడా పిల్లలు కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి హాల్లో పెట్టేస్తారు. కిచెన్ ఐటమ్స్తో ఆడుకుంటారనమాట వాళ్ళ బుడ్డిలాట. నేను ఇలా దేవుడికి పెడుతూ ఉన్నాను, చిన్నోడు లేచేశాడు, బెడ్రూమ్లో నుంచి పిలుస్తూనే ఉన్నాడు. సో అందుకే వెళ్ళి వాడిని కూడా తీసుకొచ్చేసాను అనమాట. వాడు చూడండి వీడియో వైపు కొత్తగా చూస్తున్నాడు. పెద్దోడు సైలెంట్ కానీ చిన్నోడు అయితే రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ఆ ఎక్స్ప్రెషన్కి మనకు అర్థమైపోద్ది అనమాట. పెద్దోడు చాలా సైలెంట్ అండ్ చిన్నోడేమో ఫుల్ వైలెంట్. ఇద్దరు ఆపోజిట్ అనమాట, సౌత్ పోల్ నార్త్ పోల్ లాగా. బికాజ్ సౌత్ పోల్ నార్త్ పోల్ అట్రాక్ట్ అవుతాయి కదా. వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉంటే కొట్టుకుంటారు. అదే పెద్దోడిని స్కూల్కి వెళ్ళనివ్వండి, లంచ్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు ఏడుస్తాడు అన్న కావాలి అని చెప్పి. అప్పుడు వాడికి సర్ది చెప్పడం నాకు చుక్కలు కనపడతాయి. రోడ్డు మీదంతా ఏడుస్తూనే వస్తాడు అన్న కావాలి అని. పెద్దోడికి మార్నింగ్ 8:45కే స్కూల్ అనమాట. అంటే నేను 9కి పంపిస్తానులేండి, 9కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. మరీ ముందుగా వెళ్ళే అలవాటు నాకు లేదు చిన్నప్పుడు. కానీ మా అమ్మ నాన్న కొట్టి పంపించేవాళ్ళు అనమాట, టైంకి వెళ్ళాలి అని చెప్పి. బట్ దిస్ ఇస్ మై కింగ్డమ్, ఇట్స్ మై విష్ కదా. జోక్స్ పార్ట్ అంత లేదు, నేను లేచేటప్పటికే లేట్ అయిపోయింది అనమాట. సో ఎవ్రీ టైం 9కి పంపిస్తాను, కరెక్ట్గా అసెంబ్లీకి పంపిస్తాను. పెద్దోడిని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాణ్ణి కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. చూసారా, మధ్యాహ్నం దాకా అవసరం లేదు, లేవగానే చేసేస్తారు, ఇల్లంతా సర్ది పెట్టేస్తారు. ఎక్కడో ఉన్న గొడుగును పట్టుకొచ్చాడు వాడు. ఇంతకీ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా. యాక్చువల్గా అయితే 2వ వారం చేసుకుంటారు. మీరు ఏ వారం చేసుకుంటారో కామెంట్ చేసేయండి. మేమైతే 2వ వారమే చేసుకుంటాం వరలక్ష్మి వ్రతము. సో లాస్ట్కి నేను చెప్పొచ్చేది ఏంటంటే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. వాట్ ఎవర్, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. సో ఇలా ఫస్ట్ శ్రావణ శుక్రవారం గడిచిందనమాట. ఇదిగోండి మా పెద్దోడిని కూడా ఇంక్లూడ్ చేసేసాను వీడియోలో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్ చెప్పు. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.